సంబంధించి ఆధార్ కార్డ్ రోల్ ఏంటి? సో ఆధార్ కార్డ్లో ఏమైనా తప్పులు ఉంటే మన అప్లికేషన్ టైంలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అండ్ ఆధార్ కార్డ్ అడ్రస్ బేస్డ్ ఆన్ మనకి ఎగ్జామ్ సెంటర్ అలాట్మెంట్ చేస్తారా? ఇలా ఆధార్ కార్డ్ బేస్డ్ ఆన్ జేఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. సో ఆధార్ కార్డులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోండి. అండ్ 10th క్లాస్ మీ మెమో తగ్గట్టుగా మీ యొక్క ఆధార్ కార్డ్ నేమ్ ఉండాలి. అండ్ కొంతమందికి ఏంటంటే ఇనిషియల్ ఉండొచ్చు, లేదా ఫాదర్ నేమ్ ఉండొచ్చు. ఇలాంటి ఎర్రర్స్ అన్నీ ఉన్నాయి, అవి ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి తర్వాత సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు మనకి ఫిజికల్గా ఉండదు, ఆన్లైన్లో ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడము, కుదరకపోతే రిజెక్ట్ అవ్వడం ఇదంతా వద్దు. కాబట్టి మీరు ఇప్పుడే జస్ట్ ఆధార్ కార్డులో ఏమేమి ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, ఏమేమి ఎర్రర్స్ని ఫస్ట్ చెక్ చేసుకోండి. లైక్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ స్పెల్లింగ్. కొంతమందికి ఏంటంటే లాస్ట్లో ఐ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఇలాంటి మిస్టేక్స్ కానీ, ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ కానీ ఇలాంటివి కరెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఆధార్ కార్డ్ అడ్రస్ బేస్డ్ ఆనే మనకి సెంటర్ అలర్ట్ చేయడం జరుగుతుందా లేదా అని ఇంకా అఫీషియల్గా రాలేదు, కానీ మ్యాక్సిమంగా అయితే మనకి ఆధార్ కార్డ్ అడ్రస్ బేస్డ్ ఆన్ ఇద్దామన్న ఉద్దేశం ఉంది. సో మీ ఆధార్ కార్డ్ అడ్రస్కి దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఆ రేడియస్కి అంటే మీ ఒక ఆధార్ కార్డ్ అడ్రస్కి దగ్గరలో రేడియస్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని మీకు నియరెస్ట్ సెంటర్ని అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు అఫీషియల్ న్యూస్ వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుంటా పర్లేదు. ఈ ఎర్రర్స్తో పాటు ఏమన్నా మీకు ఎక్కడైతే ఫ్లెక్సిబిలిటీగా ఉన్న అడ్రస్కి మార్చుకున్నా అన్నా పర్లేదు. సో ప్రీవియస్గా ఏంటంటే మనం ఒక 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళం. సో అందులోని ఎక్కడైతే మనకి కంఫర్ట్ అవైలబిలిటీ ఉందో అక్కడ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్ అడ్రస్ బేస్డ్ ఆటోగా ఇద్దామన్న ఉద్దేశం ఉంది, ఇంకా అఫీషియల్గా రాలేదు. ఓకే, అదైతే సర్క్యులేట్ అవుతుంది, ఇంకా అఫీషియల్గా అది రాలేదు. రాగానే మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తాం. కానీ ఆధార్ కార్డులో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మాత్రం కరెక్షన్ అన్నది ముందే చేసుకోండి. అది మీకు చాలా ఫ్యూచర్లో ఏంటంటే హెడ్ఏక్స్ ఉండవు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, పాస్ అవుతుందా లేదా, ఏంటి రిజెక్ట్ అవుతుందా అన్న టెన్షనే ఉండకుండా మీరు కూల్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో జేఈ డౌట్స్ కోసం మన గైడెన్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం. థ్యాంక్ యూ.